హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేసి చూడండి. పిల్లలు కానీ, పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. అలాగే లంచ్ బాక్స్ రెసిపీకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 4 ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసి వేసుకోవాలి. నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలానే ఉంచి తర్వాత ఈ విధంగా ఎగ్స్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఎగ్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 3 నుండి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వనవసరం లేదండి, కాస్త మెత్తబడితే సరిపోతుంది. ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేను క్యారెట్, క్యాప్సికమ్ అలాగే క్యాబేజ్ తీసుకున్నాను. బీన్స్ ఉన్నా కానీ తీసుకోవచ్చు, మీ ఇష్టమే. ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక 50% వరకు ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ వేసిన తర్వాత మనం సాల్ట్ వేయకూడదండి. సాల్ట్ వేస్తే వాటర్లా వచ్చేస్తుంది కదా, అప్పుడు వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయిపోతాయి. అలా అయితే ఫ్రైడ్ రైస్ బాగోదు. ఈ విధంగా వెజిటేబుల్స్ అనేవి 50% కుక్ అయిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, నార్మల్దైనా తీసుకోవచ్చు. రైస్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వేసుకొని ఒక స్పూన్ వరకు మిరియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక స్పూన్ వరకు సోయా సాస్, అలాగే ఒక స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని మసాలా వెజిటేబుల్స్ అన్నీ కూడా రైస్లో కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ చేసేటప్పుడు వెడల్పుగా ఉండే పాత్రలని తీసుకోవాలండి, ఎందుకంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, అప్పుడే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది.